సినీ రంగుల ప్రపంచంలో రోజుకో కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడంతో హీరోయిన్ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. అయితే అందుకు తగ్గట్టుగానే హీరోయిన్ల రెమ్యునరేషన్ కూడా అందుకుంటున్నారు. మరి ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న హీరోయిన్లలో కళ్ళు చెదిరే రేంజ్లో రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్లు ఎవరో ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్లో ఒకరైన సమంత ఒక్కో సినిమాకి గాను 3 కోట్ల వరకు రెమ్యునరేషన్గా అందుకుంటున్నారు. ఇక టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో కలిసి నటించిన అనుష్క శెట్టి ప్రస్తుతం ఒక్కో సినిమాకి గాను 4 కోట్ల వరకు రెమ్యునరేషన్గా అందుకుంటున్నారు. ఇక ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా రాణిస్తున్న యంగ్ హీరోయిన్ శ్రీలీల ఒక్కో సినిమాకి గాను 1.5 నుంచి 2 కోట్ల వరకు రెమ్యునరేషన్గా అందుకుంటున్నారు. ఇక పుష్ప మూవీతో వరల్డ్ వైడ్గా నేషనల్ క్రష్గా మారిన రష్మిక మందన కూడా ప్రస్తుతం ఒక్కో సినిమాకి గాను 4 కోట్ల వరకు రెమ్యునరేషన్గా అందుకుంటున్నారు. ఇక బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రస్తుతం ఒక్కో సినిమాకి గాను 3 నుంచి 4 కోట్ల వరకు పారితోషికంగా అందుకుంటున్నారు. అలానే కీర్తి సురేష్ ఒక్కో సినిమాకి 2 కోట్ల వరకు రెమ్యునరేషన్గా ఛార్జ్ చేస్తున్నారు. అలానే కాజల్ అగర్వాల్ కూడా ఒక్కో సినిమాకి 2 కోట్ల వరకు రెమ్యునరేషన్గా అందుకుంటున్నారు. అలానే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ప్రస్తుతం ఒక్కో సినిమాకి 1 కోటి వరకు రెమ్యునరేషన్గా అందుకుంటున్నారు. ఇక బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ గేమ్ చేంజర్ సినిమా కోసం 3 కోట్లు రెమ్యునరేషన్గా అందుకుంటున్నారు. ఇక సాయి పల్లవి కూడా ఒక్కో సినిమాకి 1.5 కోటి నుంచి 2 కోట్ల వరకు రెమ్యునరేషన్గా అందుకుంటున్నారు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ప్రస్తుతం ఒక్కో సినిమాకి 70 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు రెమ్యునరేషన్గా అందుకుంటున్నారు. ఇక గుంటూరు కారం మూవీ కోసం మీనాక్షి చౌదరి సినిమాకి గాను 1 కోటి నుంచి 1.5 కోటి వరకు రెమ్యునరేషన్గా అందుకున్నారట.